జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. కార్తీక పౌర్ణమి విశేషాలు. కార్తీక మాసముతో సమానమైన మాసము మరి ఒకటి లేదని అగస్త్యుల వారు సెలవిచ్చారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానము. ఆకామావై వ్రతములో రెండవది కార్తీక పౌర్ణమి స్నానము. ఎంతో విశేషమైనది. ఈరోజు పౌర్ణమి రోజు స్నానం చేయటం వలన సముద్ర స్నానము ఎంతో పుణ్యఫలాలు మనకి కలుగుతాయి. ఇకపోతే జ్వాలా తోరణము. అన్ని శివాలయాలలో పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణము చేసి ఈ జ్వాలా తోరణము కింద నుంచి ప్రదక్షిణలు చేయిస్తారు. స్వామితో మనం కూడా ఈ జ్వాలా తోరణము కింద నుంచి ప్రదక్షిణ చేయటం వలన ఎంతో పుణ్యఫలము మరియు మోక్షప్రాప్తి కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెబుతారు. లలితా సహస్రనామము. చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామము చేయటం వలన ఎంతో పుణ్యఫలము. ఈరోజు పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామ పారాయణం చేయటం వలన మానసిక ఒత్తిడులు కానీ, ఇంట్లో గ్రహ సమస్యలు కానీ, గ్రహ పీడలు కానీ అన్నీ సమసిపోతాయి. ఈ సంవత్సరంలో ఏవైనా గ్రహ పీడలుంటే అన్నీ పోతాయి. వెన్నెలలో కూర్చొని భోజనం చేయటం వల్ల ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని యొక్క కిరణాలు డైరెక్ట్గా ఆహారం మీద పడటం వలన ఆహారం అమృతమవుతుంది. దానివలన మనకి ఆయుర్వృద్ధి, ఆరోగ్య సిద్ధి కలుగుతాయి. ఇప్పుడు తెలుసుకున్నాం కదండి మనం కొన్ని విషయాలు. వీటిని ఆచరించటానికి ప్రయత్నిద్దాము. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.